ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం మాచర్లలో, అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్గొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ 100% అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ జరిగింది. మొత్తం రికార్డ్ అయింది. మే 13న జరిగితే 15వ తారీఖున ఎవరైతే విఆర్ఓ కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పిన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు. అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో, ఆర్ఓలు కావచ్చు, పీఓలు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈసీ సీఈఓ కేంద్ర ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే ఏ మాత్రం కూడా 15వ తారీఖు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడా కూడా లేదు, ఎమ్మెల్యే పేరు లేదు. 20వ తారీఖున ఏదైతే సిట్ పర్యవేక్షణలో విచారణ జరిగిందో ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం మాచర్లలో, అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్గొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ 100% అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ జరిగింది. మొత్తం రికార్డ్ అయింది. మే 13న జరిగితే 15వ తారీఖున ఎవరైతే విఆర్ఓ కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పిన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు. అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో, ఆర్ఓలు కావచ్చు, పీఓలు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈసీ సీఈఓ కేంద్ర ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే ఏ మాత్రం కూడా 15వ తారీఖు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడా కూడా లేదు, ఎమ్మెల్యే పేరు లేదు. 20వ తారీఖున ఏదైతే సిట్ పర్యవేక్షణలో విచారణ జరిగిందో